ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళా పరిషత్ నందు కాపు వెల్ఫేర్ టీచర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మరియు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆరిగ శంకర్ తన కుటుంబ సభ్యులతో పాల్గొని 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన కూటమి అభ్యర్థులైన శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మరియు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారిని పుష్పగుచ్చం అందించి శాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాపు వెల్ఫేర్ టీచర్స్ అసోసియేషన్ మెంబర్, కాపు సంఘ ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు, జనసేన అదేవిధంగా బీజేపీ బంధం, దాంతో కాపులంతా కూడా 90% ఈసారి తెలుగుదేశం పార్టీ మనకి ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా కాపులంతా కూడా చేశారు. కాబట్టి ఇదే తరాగా ఉండాలి, ఎక్కడ కూడా గ్యాపులు రాకూడదు. అన్ని విధాలుగా కూడా ఈరోజు మన నాయకులు ఎక్కువైపోయారు పార్టీల్లో. అదేవిధంగా ఆ నాయకుల్ని అలానే జాగ్రత్తగా తీసుకొచ్చే విధంగా కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కోరికలు కూడా చూసుకునే విధంగా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే పోయే పెద్ద పని మాత్రం ఈసారి మాత్రం మనకు పడిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోయినసారి ఇంత ప్రెజర్స్ లేవు, ఈసారి మాత్రం ఒక రేషన్ షాపులకే దగ్గర దగ్గర 400-500 అప్లికేషన్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. ఉండేది 63 షాపులు. అలాగా
ఎక్కువ జనాల ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నారు. ఎందుకంటే ఆల్ పార్టీస్ ఈసారి 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, 5 ఏళ్ళు చేసాం, ఈసారి ఏదో విధంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి సహాయం చేస్తారనే ఆశలతో ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం కూడా మా వీలైనంత వరకు దాన్ని కూడా నేను స్కూట్నీ చేసి మ్యాక్సిమం దాన్ని ఎలా చేయాలో కూడా, అది కాకపోతే ఇంకోటి ఎట్లా ఇవ్వాలో అవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా, నేను ఇంకా 1 నెల అయితే అన్నీ కూడా సెటరేట్ అవుతాయి. ఏదంటే ఇంకా ఆఫీసర్స్ కానీ ఇవన్నీ కూడా సెట్ అవ్వాల్సినవి ఉన్నాయి. ప్రస్తుతం కూడా బాగా అటు ఇటు తిరగటం కానీ, వచ్చి కలిసేవాళ్ళు కానీ, ఇవన్నీ కూడా అధికారులు కానీ ఇవన్నీ కూడా బిజీగా ఉన్నాం. 1 నెల 2 నెలలు అయిపోతే అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పని పట్టుకొని మనకి మేజర్ సమస్యలు ఇంకోలో ఏమున్నాయో తప్పకుండా అవన్నీ కూడా తీర్చేదానికి పోయినసారి 80% కంప్లీట్ చేసాం. ఈ 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ప్రతిరోజు మంచినీళ్ళు అనుకున్నాం, అది 80% కంప్లీట్ అయింది, అది అయిపోయింది. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల లోపలే మంచినీళ్ళు అనేది ప్రతిరోజు ఒంగోలు సమస్య అనేది లేకుండా చేసే బాధ్యత మాత్రం తీసుకుంటామని తెలియజేస్తాం. అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రం నా సాయశక్తిలా పనిచేస్తాం. మార్పు తీసుకొచ్చి అందరినీ కూడా సాటిస్ఫై చేయడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన నారాయణ గారు అడిగినట్టు హాస్టల్కి ఎక్కడైతే మనకి 1 ఎకరా అడిగారో తప్పకుండా దాన్ని కూడా, ఎందుకంటే టౌన్లో అయితే మీకు అందరికీ కూడా తెలుసు, పోయినసారి గవర్నమెంట్లోనే కాపు కళ్యాణ మండపం కోసం ఆ రోజు 2 కోట్లు శాంక్షన్ చేశాం. ల్యాండ్ కూడా ఆ రోజు మన ఉమెన్స్ కాలేజీ ఆ ఏరియాలోనే ల్యాండ్ కూడా శాంక్షన్ ల్యాండ్ అలాట్ చేసి కన్స్ట్రక్షన్ కూడా 2 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసాం. ఫౌండేషన్ స్టోన్ వేసాం. అది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో కూడా నాకు అర్థం కాదు. అవి కూడా ఒకసారి కనుక్కోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అది ఏదైనా ఉన్నా కూడా కళ్యాణపనం కట్టుకున్నా ఇంకా ఎక్కడుందో ల్యాండ్ ఒకసారి చూసుకొని దాన్ని తప్పకుండా కూడా ఆయన అడిగిన దానికి మాత్రం చేస్తాను. ఎందుకంటే రాత్రి పగలు నారాయణ గారు అయితే నేను మర్చిపోను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా కూడా చాలామంది పార్టీ కోసం, పార్టీ మార్పు కోసం, ప్రజల్లో ఉండే కష్టాలను కానీ అసలు భయపడిపోయారు చాలామంది. అయితే ఏమైనా టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటికి వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు తీసుకొచ్చారు. ఏమైనా దారిలో కనపడితే కూడా ఎవరు చూస్తారో ముందు పక్కన చుట్టుపక్కల చూసి మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి. అలాంటి భయప్రాంతలు చేశారు ఈ గూండా రాజ్యంలో. అలాంటి ప్రభావితం లేకుండా అంతా ఒక ఫ్యామిలీ మాదిరి ఉండే విధంగా మంచి సంస్కృతిని మాత్రం మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు మరోసారి తెలియజేస్తూ